ప్రైజ్ లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి దేవా నన్ను నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య ఆయన శిష్యులందరితో మాట్లాడుతూ ఆయనని అప్పగించబోతున్న యూదాని ఇండైరెక్ట్గా గద్దిస్తున్నారు కదండి. ఆ విధంగా గద్దిస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనము. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉందండి. హీ సేస్ టు హిమ్ ఎస్. కదండి, ఇప్పటిదాకా యూదాని ఇండైరెక్ట్గా గద్దిస్తున్న యేసయ్య ఇప్పుడు డైరెక్ట్గా అవును యూదా నీవే అనేసి చెప్తున్నారు కదండి. ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా యూదా యేసయ్య యొక్క గద్దింపుకి లోబడలేదు కదండి. ఆ విధంగా యేసయ్య యూదాని డైరెక్ట్గా గద్దించినప్పుడు యూదాకి ఒకవేళ అందరి ముందు తన యొక్క తప్పుని ఒప్పుకోవడానికి సిగ్గుగా అనిపిస్తే కనీసం యేసయ్యతో సీక్రెట్గా అయినా మాట్లాడి ఉండాల్సింది కదండి. కానీ యూదా ఆ విధంగా చేయలేదు కదండి. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దాము. 26వ వచనం నుంచి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. కదండి, యేసే మనల్ని గద్దించినప్పుడు మనము రిపెంట్ అవ్వడానికి టైం కూడా ఇస్తారు కదండి. కానీ ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోకపోతే మన నాశనాన్ని మనమే వెతుక్కుంటున్నట్టు అవుతుంది కదండి. ఇక్కడ యూదా కూడా ఆ విధంగానే చేస్తున్నాడు కదండి. తప్పు చేస్తున్నాడని యేసయ్య యూదాని గద్దించినప్పటికీ కూడా యూదా యేసయ్య యొక్క గద్దింపుకి లోబడకుండా తన యొక్క పనిలో తను నిమగ్నమైపోయి ఉన్నాడు కదండి. యేసయ్య యొక్క గద్దింపుకి లోబడని యూదా యొక్క అంతము మనందరికీ తెలుసు కదండి. ఆ విధంగా మనం కాకూడదంటే మనము యేసయ్య యొక్క గద్దింపుకి లోబడాలి కదండి. మనకి ఎంత సమయం ఉందో మనకి తెలియదు కాబట్టి మనము వెంటనే రియలైజ్ అయ్యి మన యొక్క పాపాన్ని మనము ఒప్పుకోవాలి కదండి. ఆ విధంగా యేసయ్య యొక్క గద్దింపుకి లోబడి మన జీవితాలను సరి చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.